ఎస్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో రియల్మీకి సంబంధించి ఈరోజు ఒక లాంచ్ ఈవెంట్ అయితే జరిగింది. ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ అయితే లాంచ్ ఈవెంట్ కంప్లీట్ అయింది. సో కంప్లీట్ అయిన తర్వాత నేను ఆ ప్రైస్ డీటెయిల్స్ని వాళ్ళు తెచ్చిన స్పెసిఫికేషన్స్ని కొద్దిగా వాటిని నేను మ్యాచ్ చేయలేకపోయాను. సో అందుకని చెప్పి కొంచెం టైం తీసుకున్నాను వీడియో చేయడానికి. కొంచెం అందుకే లేట్ అయింది. కొంచెం నేను ఒక డిఫరెంట్ మైండ్ సెట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఏంటి రియల్మీ కూడా ఎలా చేసిందని చెప్పని. సో శుద్ధ దండగని చెప్పుకోవచ్చు. క్లియర్గా ఒక ముక్కలో చెప్పాలంటే ఈరోజు లాంచ్ ఈవెంట్ వచ్చేసరికి వాళ్ళు పెట్టిన ప్రైస్ డీటెయిల్స్కి వాళ్ళు తెచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవసరం ఉన్నాయి. కాకపోతే వాళ్ళు తెచ్చిన ప్రైస్ డీటెయిల్స్ అయితే అసలు దేనికి మ్యాచ్ అవ్వలేదు. సో ప్రైస్ డీటెయిల్స్ విషయంలో పూర్తిగా నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. సో ఆ వాచ్కి సంబంధించి కానీ ఆ రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రోకి సంబంధించి అన్నీ నేనైతే డిసప్పాయింట్ అయ్యా. వాటికి ఆల్టర్నేటివ్స్ బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అయితే నేను ఇప్పుడు సజెస్ట్ చేయడానికి అయితే వచ్చేసాను. సో దొందు అని చెప్పని ఏదో వేరే బ్రాండ్ కూడా ఇట్లానే తెచ్చింది లాస్ట్ మంత్. సో దాన్ని చూసి వీళ్ళు కూడా పులిని చూసి ఏదో వాత పెట్టుకున్నట్లు వీళ్ళు కూడా ఇట్లా తెచ్చారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియో మొత్తానికి ట్రై చేస్తాను. రియల్మీ ఫ్యాన్స్ ఎవరు ఉంటే మాత్రం ఒక్కటి భయ్యా, రియల్మీ ఫ్యాన్స్ పరంగా కాదు, అంటే రియల్మీ అభిమానిగా చూడమాకండి ఈ వీడియోని. చూసే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడే వీడియోని అయితే ఎండ్ చేసేసేయండి. లేదు ఒక కన్జ్యూమర్ పరంగా ఒక కస్టమర్ పరంగా చూస్తాను అని చెప్పి అనుకుంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ నా కాదా అని చెప్పని అర్థం చేసుకుంటానంటే మాత్రమే వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంకా మనకు కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఈరోజు లాంచ్ ఈవెంట్ ఏమేం జరిగింది. రియల్మీ వాచ్ ఎస్ ఒకటి లాంచ్ చేశారు, రియల్మీ వాచ్ ఎస్ ప్రో, నెక్స్ట్ రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో. సో ఇలా 3 ప్రొడక్ట్స్ అయితే తెచ్చారు. ఎస్ వచ్చేసరికి 5,000 పెట్టారు, ఎస్ ప్రో వచ్చేసరికి 10,000 పెట్టారు, అండ్ నెక్స్ట్ బడ్స్ ఎయిర్ ప్రో వచ్చేసరికి 5,000 రూపాయల ప్రైస్ పెట్టడం అయితే జరిగింది. సో ఇప్పుడు వాచ్ ఎస్ ఈ వాచ్ ఏదైతే ఉందో సో దీనికంటే ఏంటి అది గొప్ప అండ్ నెక్స్ట్ పెద్దగా ఏం లేదు. సో దాని గురించి అయితే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రియల్మీ వాచ్ 4,999 రూపీస్కి అయితే దీన్ని పెట్టడం జరిగింది. ఇంట్లో మేజర్గా మీకు చెప్పాల్సింది రౌండ్ డిస్ప్లే. ఇది అమోలెడ్ స్క్రీన్ కూడా కాదు. రియల్మీ వాచ్ ఎస్ అనేది అమోలెడ్ స్క్రీన్ కాదు, వాచ్ ఎస్ ప్రో అనేది అమోలెడ్ స్క్రీన్. అది మాత్రం ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీళ్ళు మెన్షన్ చేసి దాని ప్రకారం చూసుకుంటే దీంట్లో హైలైట్స్ ఏంటంటే బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ అంతా, అంటే SpO2 మానిటరింగ్ అని చెప్పాను. దీంట్లో కూడా SpO2 మానిటరింగ్ ఉంది, మెజరింగ్ సేమ్ లోగో, ఇక్కడ లోగో కూడా సేమ్ అయితే వస్తుంది. నెక్స్ట్ 15 days బ్యాటరీ స్టాండ్ బై అని చెప్పి అంటున్నారు. సో దీనికి కూడా 14 days బ్యాటరీ స్టాండ్ బై అనుకుంటా. అండ్ నెక్స్ట్ 3.3 సెంటీమీటర్స్ ఆటో బ్రైట్నెస్ టచ్ స్క్రీన్. దీంట్లో ఆటో బ్రైట్నెస్ అయితే లేదు, 3.3 సెంటీమీటర్ స్క్రీనే. కాకపోతే ఇది ఎల్సిడి స్క్రీనే, ఇది ఎల్సిడి స్క్రీనే, ఇది అమోలెడ్ స్క్రీన్ ఏం కాదు. బ్రైట్నెస్ మాత్రమే అంబియంట్ లైట్ సెన్సర్ దీంట్లో ఇన్సర్ట్ చేసినట్లున్నారు. అందుకని చెప్పని ఇది ఆటో బ్రైట్నెస్కి అయితే అడాప్టివ్ స్క్రీన్ అయితే మారుతూ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ రేట్ మానిటరింగ్. సో హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా దీంట్లో అయితే ఉంది, ఇక్కడ సో మెజర్ చేస్తుంది. నెక్స్ట్ 16 స్పోర్ట్స్ మోడ్స్ అనేది తీసుకొచ్చారు. సో ఈ 16 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి, దీంట్లో 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. సో దీంట్లో లేనివి 2 స్పోర్ట్స్ మోడ్స్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే రోయింగ్ మెషిన్ అండ్ నెక్స్ట్ స్టేషనరీ బైక్. సో ఈ 2 స్పోర్ట్స్ మోడ్స్ అయితే కొత్తగా యాడ్ చేశారు. సో దట్స్ ద మేజర్ డిఫరెన్స్. ఇంకా మేజర్ నాకు డిఫరెన్స్ కనిపించిందల్లా రౌండ్ స్క్రీన్ ఒకటి, 2 స్పోర్ట్స్ మోడ్ని అయితే యాక్టివేట్ చేశారు అంతే. 100+ స్టైలిష్ వాచ్ ఫేసెస్ అన్నారు. రౌండ్ వాచ్ ఫేసెస్ ఒక 100+ వీళ్ళు యాడ్ చేసినట్లయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే 100+ కంటే మన గ్యాలరీలో ఏదైతే వాచ్ ఫేసెస్ని ఇన్సర్ట్ చేసుకునే అవకాశం తీసుకొచ్చారో అప్పటి నుండి నేను యూస్ చేస్తుంది నా బేసిక్ వాల్పేపర్ కూడా గ్యాలరీలోంచి పెట్టుకొని యూస్ చేస్తున్నాను. మాక్సిమం ఇలానే యూస్ చేస్తున్నాను. 100+ వాచ్ ఫేసెస్ తీసుకొచ్చారు, మంచి విషయమే. దీంట్లో కూడా 100+ కాకుండా ఒక నియర్లీ 50 వాచ్ ఫేసెస్ పైన అయితే ఉన్నాయి. ఆబ్వియస్లీ దీనికి మళ్ళీ అప్డేట్ రూపంలో దీనికి కూడా తెచ్చేస్తారు వాచ్ ఫేసెస్. సో వాచ్ ఫేసెస్ని మైండ్లో పెట్టుకుని అయితే మనం కొనుక్కోము వాచ్ని. అండ్ నెక్స్ట్ IP68 వాటర్ రెసిస్టెంట్, దీనికి కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ ఉంది. నెక్స్ట్ స్మార్ట్ నోటిఫికేషన్ అని చెప్పించారు. సో ఈ స్మార్ట్ నోటిఫికేషన్ అంటే వాట్సాప్ నుండి కానీ మెయిల్ నుండి కానీ ఏదైనా మెయిల్స్ వచ్చినా వాట్సాప్ మెయిల్స్ వచ్చినా ఇదైతే వాట్సాప్ అయితే చూపిస్తుంది, ఓపెన్ చేసి చదువుకోవచ్చు. దీంట్లో కూడా మెసేజెస్ ఏమొచ్చినా నోటిఫికేషన్ పైకి లాగి ఇక్కడ నుండి అయితే చదువుకోవచ్చు. వాచ్ ఫేసెస్ నుంచి ఇక్కడ నుంచి ఇదిగోండి నేను ఇక్కడ ఓపెన్ చేసిన ఈ రకంగా మనకి మెసేజెస్ ఏమైనా వచ్చినా వాచ్ మెసేజెస్ కానీ వాట్సాప్ మెసేజెస్ ఏమొచ్చినా సరే ఇక్కడ నుండి మనం చదువుకోవచ్చు దీంట్లో కూడా. అండ్ నెక్స్ట్ స్మార్ట్ కంట్రోల్, అంటే కెమెరా యాప్ కంట్రోల్ ఇచ్చారు, అంటే దీనికి కూడా కెమెరా యాప్ కంట్రోల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్, ఇందులో కూడా మ్యూజిక్ కంట్రోల్ ఉంది, ఆల్రెడీ చూపించా. అండ్ నెక్స్ట్ స్లీప్ ఫంక్షన్. సో స్లీప్ ఫంక్షన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే స్లీప్ ఫంక్షన్ ఫోన్ ఓపెన్ చేయకుండా ఇక్కడే చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. రియల్మీ వాచ్లో కూడా స్లీప్ ఫంక్షన్ అయితే ఉంది. ఇక్కడ 4 hours 49 minutes నేను పడుకుంది. సో స్లీప్ ఫంక్షన్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ మనకి ఫోన్లో కూడా కనబడతాయి. నెక్స్ట్ ఫైండ్ మై ఫోన్, మెడిటేషన్, అండ్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, సెడెంటేషన్ మోడ్ అనమాట. సో అవి దీంట్లో కూడా ఉన్నాయి, కొత్తగా యాడ్ చేసింది అయితే ఏమీ లేదు. నెక్స్ట్ 15 అని చెప్పి 15 days బ్యాటరీ లైఫ్ అని చెప్తున్నారు. అండ్ స్టడీ కార్నింగ్ గోల్డ్ గ్లాస్ 5 అని చెప్తున్నారు. దీంట్లో కూడా కార్నింగ్ గోల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ చేశారు, కాకపోతే అల్యూమినియం ఫినిష్ అని చెప్పని వీళ్ళు మెన్షన్ చేశారు. రియల్మీ వాచ్ చేసింది దీనికి అల్యూమినియం మెటల్ బాడీ అని చెప్పారు, కానీ అల్యూమినియం ఏం చెప్పలేదు. సో ఇది కూడా మెటల్ అంటున్నారు, కానీ ఇది ప్లాస్టిక్, ఇదైతే ఒప్పుకుంటాను, కాకపోతే మెటల్ అయితే కాదు, ఇది మెటల్ అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ కలర్ఫుల్ లిక్విడ్ సిలికాన్ స్ట్రాప్ అని చెప్తున్నారు.
దీనికి స్ట్రాప్స్ ఉన్నాయి, వీళ్ళేం స్ట్రాప్స్ ఫ్రీగా ఇవ్వట్లేదు, మళ్ళీ దీంట్లో కొనుక్కోవాలి 500 రూపాయలు పెట్టి. దీనికి కూడా 500 రూపాయలు పెట్టి నేనైతే పర్చేస్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీనికి వాచెస్కి దీనికి 1000 రూపాయలు తేడా ఉంది. ఈ 1000 రూపాయల తేడాతో మీరు నాకు ఇచ్చింది ఏంటంటే 2 స్పోర్ట్స్ మోడ్స్ ఎక్స్ట్రా తీసుకొచ్చారు, రౌండ్ కలర్ డిస్ప్లే తీసుకొచ్చారు, రౌండ్ డిస్ప్లే తీసుకొచ్చారు, మెటాలిక్ ఫ్రేమ్ తీసుకొచ్చారు. దీనికి 1000 రూపాయలు పెట్టి తీసుకొచ్చారు. ఇట్లా మళ్ళీ పీరియాడిక్ ట్రాకర్ ఏం లేదు, అంటే గర్ల్స్కి సంబంధించి మెన్స్ట్రేషన్ సైకిల్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. మళ్ళీ దీంట్లో 1000 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొచ్చారు. నేనంటే మాత్రం ఈ స్పెసిఫికేషన్స్తో ఇదే బడ్జెట్లో 4000 రూపాయలకి సేమ్ ఈ వాచ్ నాకు తీసుకొచ్చారు. ఇది కూడా 4000 రూపాయలు తీసుకొస్తే నేను సజెస్ట్ చేసేవాడిని. బట్ ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి మీరైతే ఆ స్పెక్స్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదని నేనైతే క్లియర్గా చెప్పగలను. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, రియల్మీ వాచ్ ఎస్ ప్రో ఇవాళ మనది. సో వాచ్ ఎస్ ప్రో కూడా అంతే, రౌండ్ కలర్ డైల్తో వస్తుంది, మీ అందరికీ తెలిసిందే. దీని స్పెసిఫికేషన్ చూసినట్లయితే ఫస్ట్ స్పెసిఫికేషన్ మెయిన్గా చెప్పాల్సింది AMOLED స్క్రీన్. సో ఫస్ట్లీ దీని యొక్క స్పెసిఫికేషన్ నేను చెప్పే ముందు ఈ వాచ్ దేన్ని చూసుకొని తీసుకొచ్చారంటే మాత్రం డెఫినెట్గా ఎంఐ వాచ్ రివాల్వ్ అని చెప్పని తీసుకొచ్చింది. ఎంఐ వాచ్ రివాల్వ్ వచ్చేసరికి మనకి 11,000 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. సో వాళ్ళు లాంచ్ చేసిన దానికంటే ఖచ్చితంగా ఎప్పుడు తీసుకొచ్చినా మనకి రియల్మీ ఫాలో అయ్యే స్ట్రాటజీ ఒకటే, ఎంఐ ఎక్కడ ఇండియాలో ఏది తీసుకొస్తే దానికంటే ఒక 1000 రూపాయలు తక్కువ పెట్టడం, లేకపోతే ఒక 500 రూపాయలు తక్కువ పెట్టడం, అంతే వాళ్ళు చేసేది. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా అదే చేశారు. ఎంఐ వాచ్ రివాల్వ్ ఏదైతే 12,000 రూపాయలకి 11,000 రూపాయలకి వాళ్ళు లాంచ్ చేశారు, ఇప్పుడు 11,000కో 12,000కో అవైలబుల్గా ఉంది ఎంఐ స్టోర్లో. నేనైతే క్లియర్గా నాకు ప్రైస్ అయితే గుర్తులేదు. వాళ్ళకంటే 1000 రూపాయలు 2,000 తక్కువ తీసుకొచ్చి ఇదైతే తీసుకొచ్చారు. 12,000 లేదు, 11,000 ఉన్నట్లుంది. సో 1000 రూపాయలు తక్కువ తీసుకొచ్చారు. అది వాళ్ళు చేసింది అంతే, వాళ్ళు చేసింది పెద్ద మిస్టేక్. దానికి సేల్స్ లేవు, మ్యాక్సిమం దీనికి సేల్స్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్ చూసినట్లయితే ప్రో డిస్ప్లే అని చెప్పి తీసుకొచ్చారు. దీంట్లో కూడా సేమ్ 3.5 ఇంచెస్ అంటే 1.39 ఇంచెస్ వస్తుంది, అంటే సేమ్ దీంట్లాగే. దీనికంటే ఇంకా 0.1 ఇంచ్ తక్కువ ఉంటుంది. ఇది 1.4 ఇంచ్, ఇది 1.39 ఇంచ్తో వస్తుంది. AMOLED డిస్ప్లే, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే మనకి 24 hours డిస్ప్లే ఆన్ చేసుకుని పెట్టుకునేటట్టు మనకైతే సపోర్ట్ చేస్తుంది అనమాట. రెగ్యులర్ నార్మల్ వాచెస్ ఎట్లా అయితే వస్తాయో, సో అనలాగ్ వాచ్ దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ 14 days బ్యాటరీ లైఫ్ ఉంటుంది సేమ్. ఇంట్లో హైలైట్ థింగ్ ఏంటంటే GPS మోడల్ అనమాట ఇది. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ తిరిగాము ఏంటనేది మొత్తం మనం రికార్డ్ చేసుకోవచ్చు, మొత్తం మన GPS ట్రాకింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రో హెల్త్ అని చెప్పాను. ఈ ప్రో హెల్త్లో చూసుకున్నట్లయితే బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ అండ్ నెక్స్ట్ హార్ట్ రేట్ సెన్సర్ అని మెయిన్గా వీళ్ళు హైలైట్ చేశారు. దీంట్లో కూడా మనకి మెన్స్ట్రేషన్ సైకిల్ లాంటివి కానీ, పీరియాడిక్ ట్రాకింగ్ కానీ ఇట్లాంటి ఆప్షన్స్ ఏం లేవు ఉమెన్స్ కోసం. నెక్స్ట్ ప్రో స్టైల్ అని చెప్పాను, 100+ వాచ్ ఫేసెస్ అని చెప్పి తీసుకొచ్చారు. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ప్రో స్మార్ట్ AIoT కంట్రోల్, మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్స్. సో మ్యూజిక్ అండ్ కెమెరా కంట్రోల్స్ దీంట్లో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ప్రో పర్ఫార్మెన్స్ డ్యూయల్ ప్రాసెసర్ అని చెప్పి తీసుకొచ్చారు, పవర్ఫుల్ డ్యూయల్ ప్రాసెసర్ అని చెప్పి తీసుకొచ్చారు. పవర్ఫుల్ డ్యూయల్ ప్రాసెసర్ తీసుకొచ్చారు, ఏం ఉపయోగం? బ్లూటూత్ కాలింగ్ లేదు, బ్లూటూత్ మెసేజింగ్ కూడా లేదు. ఇంకా 2,000 రూపాయలకి కొత్త వాచెస్ వచ్చేసినాయి మార్కెట్లోకి. సో ఇక్కడ విజయవాడలో బయట ఆఫ్లైన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. 2,000 పెట్టుకుంటే బ్లూటూత్ కాలింగ్, బ్లూటూత్ మెసేజింగ్ కూడా చేసుకోవచ్చు. ఫోన్లోనే దీంట్లోనే మీరు కాల్ చేసుకోవచ్చు, దీంట్లోనే కాల్ మాట్లాడుకోవచ్చు కూడా, అట్లాంటివి తీసుకొచ్చారు. కానీ వీళ్ళు 10,000 రూపాయలు పెట్టి ఆ ఫీచర్ లేదు, డ్యూయల్ ప్రాసెసర్ అని చెప్పి తీసుకొచ్చారు. డ్యూయల్ ప్రాసెసర్ పెట్టింది దేనికి ఉపయోగం నాకు అర్థం కావట్లేదు. సింగిల్ ప్రాసెసర్తో రియల్మీ S1 చిప్తో కూడా ఇదైతే హ్యాంగ్ అవ్వకుండా మనకైతే రెస్పాండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ వాచ్ ఎస్, దాంట్లో కూడా మనకి సింగిల్ ప్రాసెసరే, ఐ థింక్ రియల్మీ S1 చిప్పే దాంట్లో కూడా యూస్ చేసి ఉంటారు. సో అదే చిప్తో దీన్ని కూడా తీసుకొచ్చుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండేది కదా. కాబట్టి డ్యూయల్ ప్రాసెసర్ అని చెప్పి తీసుకొచ్చారు, హైలైట్గా ఒక పాయింట్ చెప్పుకోవడం కోసం. అండ్ నెక్స్ట్ దీంట్లో AMOLED స్క్రీన్, అది మాత్రం ఒప్పుకోవచ్చు. AMOLED స్క్రీన్ మంచి తీసుకొచ్చి మంచి విషయం చేశారు. కావాల్సింది ప్రో స్పోర్ట్స్ అని చెప్పి తీసుకొచ్చారు. ఈ ప్రో స్పోర్ట్స్ మోడ్స్లో చూసుకున్నట్లయితే మనకి 15 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నట్లున్నాయి. సో ఈ 15 స్పోర్ట్స్ మోడ్స్ 14 స్పోర్ట్స్ మోడ్స్ 15 స్పోర్ట్స్ మోడ్స్ తీసుకొచ్చారు. దాంట్లో స్విమ్మింగ్ మోడ్ అనేది ఒకటి కొత్తగా యాడ్ చేశారు. అండ్ దీంట్లో 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ 14 స్పోర్ట్స్ మోడ్స్లో కొన్ని దీంట్లో లేవు, అంటే దీంట్లో ఉన్నవి దీంట్లో లేవు. సో లేనివి ఏంటంటే ఇండోర్ సైక్లింగ్ లేదు, ఏరోబిక్ కెపాసిటీ అనే మోడ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ మోడ్ లేదు. అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ మోడ్ దీంట్లో లేదు. బాస్కెట్ బాల్ అయితే తీసుకొచ్చారు, ఫుట్బాల్ మోడ్ కూడా దీంట్లో లేదు. మనకి టోటల్గా 3 మోడ్స్ అయితే మిస్ అయినాయి. ఆఫ్టర్ ప్రీమియం స్టెయిన్లెస్ స్టీల్ బాడీని యూస్ చేశారన్నారు. సో ఓకే, గుడ్ థింగ్, ఇది మాత్రం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ వాచ్ స్ట్రాప్స్ ఫర్ యూ. అండ్ నెక్స్ట్ అంటే సిలికాన్ స్ట్రాప్ కానీ, లెదర్ స్ట్రాప్ కానీ స్టెయిన్లెస్ స్టీల్కి మనకైతే బ్లాక్ టైప్లో మనమైతే ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇవేం మనకి బాక్స్లో రావు. బాక్స్లో వచ్చేటప్పుడు మనకి రివ్యూ నోట్స్ చూసాం, దాంట్లో చూసినట్లయితే రబ్బర్ స్ట్రాపే వచ్చింది. దాంట్లో ఏం లెదర్ స్ట్రాప్ అయితే వాళ్ళే మనకి ప్రొవైడ్ చేయలేదు. సో లెదర్ స్ట్రాప్ కావాలంటే ఖచ్చితంగా వాటిని మళ్ళీ కొనుక్కోవాలి. బ్లూటూత్ కాలింగ్ కానీ, బ్లూటూత్ అంటే కాల్ ఆన్సరింగ్ కానీ, కాల్ చేయడం కానీ ఉండదు దీంట్లో నుంచి. వాచ్ నుండి మనం చేయలేం. అండ్ నెక్స్ట్ మెసేజ్ రిప్లైస్ కూడా ఇక్కడ నుండి మనం ఇవ్వలేం. సో ఈ 2 ఇచ్చేసి ఉంటే 10,000 రూపాయలు పెట్టిన దానికి కొద్దిగా న్యాయం చేసినట్లు ఉండేది.
అండ్ ఈ వాచ్ని కొనొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా కొనమాకండి. 10,000 రూపాయలకి శుద్ధ దండగా అని చెప్పుకోవచ్చు. ఈ కొన్ని స్పోర్ట్స్ మోడ్స్ కావాలనుకుంటే మీకు 6,500 రూపాయలు పెట్టుకున్నట్లే 6,000 రూపాయలు పెడితే అంతే. 6,000 రూపాయలు పెడితే ఆనర్ వాచ్ ఈఎస్ అని చెప్పి ఉంటుంది. 6,500 ఇప్పుడు ఉంది. నార్మల్గా అయితే 6,000 ఉంటుంది. దీంట్లో మనకి 95 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వీళ్ళు చెప్పినట్టు 15, 16 చిల్లర కాదు, 95 మోడ్స్ ఉంటాయి మీకు వర్కింగ్ మోడ్సే కావాలనుకుంటే. మాకు స్మార్ట్ వాచ్ రౌండ్ డిస్ప్లేలో కావాలి, నేను 11,000లో నేను కొనుక్కుంటాను అంటే మాత్రం ఖచ్చితంగా ఈ వాచ్ని కొనుక్కోమాకండి. 11,000 రూపాయలకి ఆనర్ మ్యాజిక్ వాచ్ 2 46mm డైల్తో వస్తుంది. సో అది కొనుక్కోండి. చాలా అంటే చాలా మంచి వాచ్ అది. రియల్మీ వాచ్ ఎస్ని ఇగ్నోర్ చేసేయండి, రియల్మీ వాచ్ ఎస్ ప్రోని ఇగ్నోర్ చేసేసేయండి. అవి శుద్ధ దండగా వాచెస్ నన్ను అడిగితే మాత్రం. మీకు ఇందులో ఆనర్ మ్యాజిక్ వాచ్ 2 46mm చార్కోల్ బ్లాక్ కలర్తో వస్తుంది. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. కింద ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ పక్కన ఫోటో కూడా డిస్ప్లే చేస్తాను. 11,999 రూపాయలు ఇప్పుడు ఉంది. బట్ 3 days బ్యాక్ నేను చూసినప్పుడు 11,000 రూపాయలు ఉంది. నా సబ్స్క్రైబరే మనల్ని ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టి అడిగారు నన్ను, బ్రో ఈ వాచ్ కొనొచ్చా లేదా అని చెప్పని. దీంట్లో చూసుకున్నట్లయితే మీకు బ్లూటూత్ కాలింగ్ అవైలబుల్ కూడా ఉంటుంది. దీంట్లో నుంచే మీరు కాల్ని అయితే లిఫ్ట్ చేయొచ్చు, దీంట్లో నుంచే కాల్ మాట్లాడొచ్చు. అండ్ చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. 4.5 స్టార్ రేటింగ్ ఉంది. దీంట్లో కూడా 15 గ్లోబల్ ఫిట్నెస్ మోడ్స్ కూడా దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ గుడ్ బ్యాటరీ ఉంది. అండ్ నెక్స్ట్ కిరిన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇది ఆబ్వియస్లీ ఆనర్ అంటే మనందరికీ తెలిసిందే, కిరిన్ ప్రాసెసర్తో వస్తుంది. సో మెయిన్ హైలైట్ థింగ్స్ వచ్చేసరికి దీంట్లో కూడా మనకి AMOLED స్క్రీన్తో వస్తుంది. దీంట్లో ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే గర్ల్స్కి సంబంధించి మెన్స్ట్రుయేషన్ సైకిల్ మోడ్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే మీకు పీరియడ్ ట్రాకింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. ఓవరాల్గా దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 4GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 4GBలో 2GB వరకు మనకి మ్యూజిక్ అయితే సపరేట్గా ఉంటుంది. ఈ 2GB వరకు ఓన్లీ మ్యూజిక్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ 2GB వరకు మనకి ర్యామ్ పరంగా ఇదైతే యూజ్ అవుతుంది. 50 meters వరకు మనకి ఈజీగా వాటర్ రెసిస్టెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది దీంట్లో. అంటే మనకి స్విమ్మింగ్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది ఆనర్ మ్యాజిక్ వాచ్ 2లో. సో ఈ రకంగా మనకి ఆనర్ మ్యాజిక్ వాచ్ 2 అనేది ఈ రియల్మీ వాచ్కి అండ్ నెక్స్ట్ ఎంఐ వాచ్ రివాల్వ్కి ఖచ్చితంగా ధీటుగా ముగుడులాగా నిలుస్తాయి. అంటే మనకి ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు. 11,999 ఉంది. వెయిట్ చేయండి, లేకపోతే ఏదైనా కార్డ్స్ యూజ్ చేయండి. ఖచ్చితంగా మీకు అయితే 11,000 రూపీస్కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది డిస్కౌంట్స్ రూపంలో. అంతే గైస్, టోటల్గా ఇవాళ నేను చెప్పాలనుకుంది. సో రియల్మీ వాచ్ ఎస్ ప్రో ఈ రెండు అయితే నేను ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో ఈ వీటిని అయితే కొనద్దని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ రోజు లాంచ్ ఈవెంట్ అయితే టోటల్గా డిసప్పాయింట్ అయ్యాం. ఏ ఒక్కటి మనకి అనుకున్న బడ్జెట్లో రాలేదు. ఇంకా నెక్స్ట్ వీళ్ళకి ఫేవర్ అయితే వచ్చేసింది. ఆబ్వియస్లీ ఇండియాలో మంచి మార్కెట్ అయిపోయింది కాబట్టి వీళ్ళకి ఇంకా వీళ్ళైతే మనం చేతుల్లో అయితే ప్రైజెస్ అయితే పెట్టట్లేదు. రేపు చూద్దాం. రియల్మీ X7 సిరీస్ అయితే మనకు లాంచ్ అవుతున్నాయి జనవరిలో, 5G సిరీస్. సో వాటిని ఎంత తీసుకొస్తారో చూద్దాం. 20,000 బిలో తీసుకొస్తారు, లేకపోతే 20 పైకి వెళ్ళిపోయిందో కూడా చూద్దాం. లేకపోతే తెలివిగా 19,999 రూపీస్ పెడతారో చూద్దాం. చూపించిన తర్వాత మళ్ళీ ఇలానే నా జెన్యూన్ రివ్యూ, నా జెన్యూన్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను అండ్ తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటాను. నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళని కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఇస్ యువర్ ఫ్రెండ్ ఫర్ షోర్ దిస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్.